ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 11th June 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ గోరఖ్పూర్ నుంచి ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది బోత్ ఎట్లా అంటే కాంట్రాక్చువల్, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. టోటల్గా 50 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 2000 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 29th June లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు అనేవి ఇందులో భర్తీ చేస్తారు. టోటల్గా 76 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపాయలుగా ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి 18th June లోపు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్రెంటిస్ పోస్టులు భర్తీ అనేది చేయడానికి ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఇది 2025-2026 ఇయర్ కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 800 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 25th June లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత 11th June అంటే ఇవాళ ఏవైతే నోటిఫికేషన్ వచ్చాయో వాటికి అప్లికేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఎంఫిల్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 14,582 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో వేరియస్ పోస్టులు అనేవి ఉంటాయి. ఇవి గ్రూప్ బి, అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో అనేవి భర్తీ చేస్తారు. టోటల్గా ఎవరైతే మనకి 12th మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఎనీ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఇంకొకటి ఏదైతే స్టాటిస్టికల్ పోస్టులు అంటే ఏఎస్ఓ కానీ ఇలాంటి పోస్టులు ఉంటాయో వాటికి ఎవరైతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టాటిస్టికల్ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి వీడియో, ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అనేవి అందులో చెప్పాను అనమాట. దీంతో పాటు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అనేది కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ, క్రాక్ స్ట్రాటజీ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనేది నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో అనేది కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. అందులో నేను మీకు అన్ని టెస్ట్ సిరీస్ కానీ ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, హై స్కోరింగ్ టాపిక్స్ అన్నీ కూడాను నేను అందులో మీకు మెన్షన్ చేశాను. సో ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్కి కావాల్సినటువంటి వయసు వచ్చేసరికి ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది July 4 వరకు అనేది ఇచ్చారు. దరఖాస్తు ఫీజు అనేది జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీలకి, ఈడబ్ల్యూఎస్కి 100 రూపాయలు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ కేటగిరీ, ఈ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫీ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫీ కట్టడానికి July 5 లోపు కట్టాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR నుంచి మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ చెన్నై వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట.
సో ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్, జేఎస్టీ, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ టోటల్గా 8 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్ ఉండాలి, లేదంటే దానికి సమానమైనటువంటి అర్హత ఏదున్నా పర్వాలేదు. దీని తర్వాత డిఓపిటి నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి వయసు వచ్చేసరికి స్టెనోగ్రాఫర్కి 27 ఏళ్ళు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 ఏళ్ళు అనేది ఉండాలి. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 అనేది ఇచ్చారనమాట. దరఖాస్తు ఫీ అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీలకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలకు కానీ లేదంటే మాజీ సైనికోద్యోగులకు కానీ ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇందులో ఈ ఉద్యోగాలకి ఎలా ఎంపిక చేస్తారంటే ఎవరైతే స్టెనోగ్రఫీలో క్వాలిఫై అవుతారో ఈ టెస్ట్లో, స్టెనోగ్రఫీ టెస్ట్లో, అదేవిధంగా రాత పరీక్షలు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలో ప్రధాన కేంద్రం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి NIACEలో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 16 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ అనేది ఉండాలి, లేదంటే దానికి సంబంధించినటువంటి తత్సమాన విద్యార్హతలు అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకి స్టైఫండ్ అంటే ఇది అప్రెంటిస్ పోస్టులు కాబట్టి వీటికి శాలరీ ఉండదు, స్టైఫండ్ అనేది ఇస్తారు. నెలకి 9,000 రూపాయలు అనేది స్టైఫండ్ అనేది వస్తుంది. ఈ ఉద్యోగాలకి వయసు వచ్చేసరికి జూన్ 1, 2025 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీలకు 944 రూపాయలు, అదేవిధంగా మహిళలు, దీని తర్వాత ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 708 రూపాయలు, పీడబ్ల్యూడీలకు 472 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్, ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కూడాను ఈ ఉద్యోగాలకి కావాలన్నమాట. సో ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు అనేది ఆన్లైన్ పోర్టల్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 20 అనమాట. ఆబ్జెక్టివ్ పరీక్ష వచ్చేసరికి జూన్ 26ని మనకి కండక్ట్ చేస్తారు. ఓన్లీ 1 వీక్ మనకి టైం ఉంది ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందో. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ముజఫర్పూర్ బీహార్ నుంచి 9 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్కు సంబంధించి 1 పోస్టు, ఫార్మసిస్ట్ సంబంధించి 3 పోస్టులు, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 1 పోస్టు, టెక్నీషియన్ ప్లంబర్ కమ్ మేసెస్కి సంబంధించి 3 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 1 పోస్టు, ఇలాగ టోటల్గా 9 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో 10th, PG, BE ఆర్ బీటెక్, B.Pharmacy పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క గరిష్ట వయసు వచ్చేసరికి ఇంటర్వ్యూ తేదీ నాటికి అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ ఫార్మసిస్ట్కు 30 ఏళ్ళు, టెక్నీషియన్కు 27 ఏళ్ళు, టెక్నికల్ ఆఫీసర్కి 35 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ ఫార్మసిస్టులకు 25,506 రూపాయలు గాను, టెక్నీషియన్కు 23,218 రూపాయలు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్కు 35,000 రూపాయలు అనేది శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి 2025 జూన్ 16, 17, 18, 19 ఈ తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేస్తారు. ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేటువంటి అడ్రస్ అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 22 రీసెర్చ్ అసోసియేట్ ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 3 పోస్టులు, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 19 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, PG ఇన్ హోమియోపతిలో ఉండాలన్నమాట. దీంతోపాటు నెట్, గేట్, RET క్వాలిఫైడ్ వారికి ఎక్కువగా దీనికి
ఇవి ఇస్తారన్నమాట. డిజైరబుల్ క్యాండిడేట్స్ అనమాట, ప్రాధాన్యం వాళ్ళకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇదనమాట. సో వయసు వచ్చేసరికి ఇంటర్వ్యూ తేదీ నాటికి రీసెర్చ్ అసోసియేట్కి 40 ఏళ్ళు ఉండాలి, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 42,000, రీసెర్చ్ అసోసియేట్కు 58,000 అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు మనకి, న్యూఢిల్లీలో ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు కనుక చూసుకున్నట్లయితే June 11th and 12th ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి మనకి కాంట్రాక్ట్ బేసిస్న చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే చీఫ్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్టు, జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. సో టోటల్గా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో BE ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 45 నుంచి 55 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. నెలకి వీరి యొక్క శాలరీ అనేది జనరల్ మేనేజర్కి 2,70,000 రూపాయలు, అదేవిధంగా జనరల్ మేనేజర్కి సంబంధించి 2,25,000 రూపాయలు అనేది శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది June 23 అనేది ఇచ్చారనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న ఇంజనీర్ సివిల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతోటి డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి May 1 నాటికి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 36,000 రూపాయలు అనేది ఇస్తారు. ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి మనకి అప్లై చేసుకోవడానికి June 18 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ నేను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.